హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో మీరు న్యూ ఇయర్ వ్లాగ్ చూద్దరు కానీ, సో ఫస్ట్ అయితే మేము మాల్కి వచ్చామన్నమాట. ఇది డిసెంబర్ ఫస్ట్ వీక్లోని వచ్చామన్నమాట. లైక్ ఫస్ట్ నుంచి సిక్స్త్ మధ్యలో వచ్చాము. సో ఫస్ట్ వచ్చి రాగానే మేము ఒక హెల్తీ జ్యూస్ తీసుకుందాం అని చెప్పేసి, ఇది కొత్తగా పెట్టినట్టు ఉన్నారు, బట్ ఈ సైడ్ అయితే మేము ఎప్పుడు రాలేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ చాలా హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే బౌల్స్, ఇంకా హెల్దీ స్మూతీస్ అన్నీ ఉన్నాయి. బట్ నాకైతే ఆరెంజ్ జ్యూస్ తాగాలనిపించింది. అది జ్యూసర్ ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ వస్తుంది అనమాట అందులోని. సో మొత్తానికి తీసేసుకున్నాను ఆరెంజ్ జ్యూస్. సో నేను మా శామీ షేర్ చేసుకుంటున్నాము. చాలా బాగుంది, విటమిన్ సి కదా, హైడ్రేషన్. సో తర్వాత ఫస్ట్ షాపింగ్కి అయితే అమెరికన్ ఈగిల్కి వచ్చేసాం అనమాట. అమెరికన్ ఈగిల్ స్వెట్ షర్ట్స్ అంటే అండ్ జీన్స్ అంటే కూడా మాకు చాలా ఇంట్రెస్ట్, అండ్ చాలా సేల్ అవుతుంది ఆ రోజు, అందుకని వచ్చాము అనమాట. సో ఇక్కడ చాలా చూసాను. సో నాకైతే 2 టాప్స్ నచ్చాయి. ఇదిను ఇంకొకటి బ్రౌన్ కలర్ది చూపిస్తాను మీకు నేను. ఇది బ్రౌన్ అండ్ మీన్ చాక్లెట్ కలర్లో వచ్చింది కదా, కొంచెం డార్క్ కలర్లోని, అంటే కాలర్ అది ఉంది, చాలా బాగుంటుంది ట్రావెల్కి అని చెప్పేసి. ఇది కూడా ట్రావెల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకుని కోజీగా ఉంటుంది. బట్ రెండిట్లో ఏం తీసుకున్నానో మీరు చూద్దరు కానీ చాలా బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉంది. సో తర్వాత నేను ఆల్టెడ్ స్టేట్కి వచ్చామన్నమాట. ఇది కొత్త షాప్, ఇది ఎస్థెటిక్ స్టోర్. నాకు మా శామీకి అయితే చాలా నచ్చింది. ఈ స్టోర్కి మేము ఫస్ట్ టైం వచ్చాం, కొత్తగా పెట్టారు ఆ మాల్లోని. వావ్, ఇదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోర్ అయిపోయింది. చాలా బాగున్నది. ఆ రోజు ఏంటంటే స్వెటర్స్ కానీ కార్డిన్స్ కానీ, అంటే ఒక స్వెటర్ కానీ ఒక కార్డిన్ కానీ ఏదైనా కొంటే 50% ఆఫ్ అనమాట. అంటే ఒకటి కొంటే ఇంకొకటి 50% ఆఫ్ కింద పెట్టారు. సో ఇక్కడైతే మేము 2 టాప్స్, నేను ఒకటి మా శామీ ఒకటి తీసుకున్నాం అనమాట. అంటే ఒకటి కొంటే ఒకటి 50% ఆఫ్ కాబట్టి. బట్ సో ప్రెటీ, ఎక్సలెంట్గా ఉన్నది అనమాట. ఖచ్చితంగా ఇక్కడ గోయింగ్ ఫార్వర్డ్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము. చాలా బాగుంది, హైలీ రికమెండ్. సో తర్వాత మేము లొస్టానేకి వచ్చామన్నమాట. లొస్టానేలోని ఓన్లీ నేను ఇయర్కి ఒకసారి వస్తూ ఉంటాను. సో ఇక్కడైతే ఈసారి హ్యాండ్ క్రీమ్స్ తీసుకున్నాను. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హ్యాండ్స్ అవి కూడాను డ్రై స్కిన్ అయిపోతుంది నాకు వింటర్లోని. ఎందుకంటే విపరీతంగా చలి ఉన్నది, -16, -10, -11కి చేతులు చాలా చల్లగా అయిపోతాయి అండ్ పాడైపోతాయి కదా. సో ఖచ్చితంగా మనం హ్యాండ్ క్రీమ్ అది అప్లై చేసుకోవాలి అనమాట. ఏం తీసుకున్నానో చూపిస్తాను. చాలా కొంచెం చేస్తానులేండి షాపింగ్ అక్కడ. సో తర్వాత ఇస్తానుబుల్ కిచెన్ అని చెప్పేసి చాలా బాగున్నాయి, చాలా హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. నాకు చాలా నచ్చింది. సో ఇక్కడ డిన్నర్ చేసామన్నమాట. మేము హెల్తీగా తిన్నాము ఇక్కడ. అండ్ స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్క స్వీట్ మేము ట్రై చేసాము, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉన్నది అనిపించింది. అంటే డిన్నర్ టైంలో ఎక్కువ స్వీట్ ఎందుకులే అని చెప్పేసి ఒక్కటే ట్రై చేసాము ఎలా ఉంటుంది అనుకుని. బట్ సో గుడ్. సో ఇక్కడ నేను హెల్తీది ఏం తీసుకున్నాను అంటే హెల్తీ వ్రాప్ తీసుకున్నాను, లెంటిల్స్ వ్రాప్ అని చెప్పేసి. ఇంకాను ఇక్కడేమో శాండ్విచ్ అనమాట. ఇది చికెన్ శాండ్విచ్ చాలా బాగున్నది, అండ్ సాలెడ్. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే నాకు ఎక్కువ నచ్చింది, బీట్స్ తోటి స్ప్రెడ్ లాగా చేశారనమాట, బీట్రూట్ తోటి. అది చాలా బాగున్నది. కంప్లీట్ వీగన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, నాకు చాలా నచ్చింది. ఎక్కువగా సర్ప్రైజింగ్ ఏంటంటే లెంటిల్ వ్రాప్. నేను ఎప్పుడు లెంటిల్ వ్రాప్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇక్కడ ట్రై చేసిన తర్వాత నాకు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాలని అనిపించింది. సో చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. లోపల కంప్లీట్ వెజిటేబుల్స్ ఉన్నాయి లోపల, లెంటిల్స్, లాట్స్ ఆఫ్ టొమాటోస్, లెట్యూస్, ఆలివ్స్. అంటే లోపల మనం స్టఫింగ్ అన్నీ మనకి ఏం కావాలంటే అక్కడ ఉంటాయి, మనం ఎంచుకోవచ్చు. సో నాకు కావాల్సింది నేను పెట్టించుకున్నాను. సో ఒక బురీటో లాగా వచ్చింది కదా, 2 పీసెస్ కింద కట్ చేసాము. నేనొకటి, మా హస్బెండ్ ఒకటి షేర్ చేసుకున్నాము. ఎక్కువ ఆర్డర్ ఇవ్వలేదు. అండ్ తర్వాత ఏమో సాలెడ్ తిన్నామన్నమాట, అందుకని చెప్పి ఎక్కువ ఆర్డర్ ఇవ్వలేదు. సో తర్వాత శాండ్విచ్ ట్రై చేసాము, బాగున్నది. మా శామీకి, నాకు, మా హస్బెండ్కి కూడా నచ్చింది, సూపర్. సో తర్వాత ఆ వీక్లో నాకు కొంచెం హెల్త్ అది కొంచెం బాగాలేదనమాట. అందుకు సర్ప్రైజ్కి మా హస్బెండ్ నా కోసం కుకీస్ అది తెచ్చారనమాట. అండ్ ఫైనల్లీ న్యూ ఇయర్ వచ్చేసింది. సో ఈసారి కేక్ సూపర్గా ఉంది కదా. మా శామీ, మా హస్బెండ్ వెళ్ళి తెచ్చారు, సూపర్ క్యూట్గా ఉంది. సో క్రిస్మస్కి నేను వ్లాగ్ ఏం చేయలేదు కదా, సో ఇదే మా క్రిస్మస్ ట్రీ. ఈసారి మా శామీ డెకోర్ చేసింది, ఎంత బాగా చేసిందో, చాలా బాగుంది. ట్రీ మా హస్బెండ్ పెట్టారు, డెకోర్ అయితే మా శామీ చేసింది అనమాట. సూపర్ క్యూట్గా ఉన్నది, చాలా నచ్చింది అనమాట. ఇదే మా క్రిస్మస్ ట్రీ. నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో హ్యాపీ, అవుట్కమ్ అయితే సో గుడ్, చాలా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు న్యూ ఇయర్ డే. మీరు ముందు అంతా చూస్తుంటే షాపింగ్కి వెళ్ళాం కదా, అదంతా మేము డిసెంబర్ ఫస్ట్ వీక్లోని చేసామన్నమాట. బట్ డిసెంబర్ 15th నుంచి డిసెంబర్ 31st మార్నింగ్ దాకాను నాకు హెల్త్ అది కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట, ఒంట్లో బాగాలేదు. సో రికవర్ అవ్వడానికి చాలా రోజులు పట్టింది. అందుకే నేను వ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ ఏమి కూడా పెట్టలేకపోయాను, ఏమీ అనుకోవద్దు.
బట్ ఫస్ట్ అయితే మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మీకు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గోల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో హెల్త్ ఈజ్ వెల్త్, సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా? సో నేనైతే అది ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను. సో ఐ లెర్న్ మై లెసన్. సో బీ కేర్ఫుల్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ న్యూ ఇయర్కి నేను ఒక బుక్ మీకు రికమెండ్ చేస్తాను, అది మీకు నేను చూపిస్తాను. బట్ ఫస్ట్ అయితే ఇంకొక విషయం, మీ అందరికీ కూడాను చాలా థ్యాంక్స్ నా ఛానల్కి సపోర్ట్ చేసినందుకు. ఏ బిగ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. ఓకే ఫ్రెండ్స్, సో ఈసారి అయితే డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ కేక్ తీసుకొచ్చామన్నమాట. యాక్చువల్గా నేను బయటకు వెళ్ళలేదు, సో మా శామీ మా హస్బెండ్ వెళ్ళేసి వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఇలాగా కేక్ ఫ్రోజన్ కేక్ టైప్లో ఉంది కదా, లెట్ ఇట్ స్నో అని చెప్పేసి ఈ కేక్ తెచ్చాము. అంటే ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటే కేకే కదా తెచ్చుకుంటామని చెప్పేసి సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందని మేము ఇలాగా ట్రై చేస్తున్నాం అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడైతే ఫస్ట్ మనం కేక్ కట్ చేసేద్దాం అండ్ తర్వాత మీకు నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ మా హస్బెండ్ కొన్నారు, అదేంటో మీకు నేను చూపిస్తాను. అండ్ ఇందాక కొంచెం వెరీ లైట్ షాపింగ్, ఎక్కువ షాపింగ్ చేయలేదు, డిసెంబర్ స్టార్టింగ్లో చేసాము అనమాట. సో అక్కడ నేను ఏం చిన్న ఏం తీసుకున్నా అవి కూడా మీకు చూపిస్తాను, ఒక హాల్ లాగా చూపిస్తాను. బట్ ఫస్ట్ అయితే కేక్ అది కట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, మా శామీ క్యాండిల్స్ వెలిగించేస్తుంది. ఈ రోజు మేమిద్దరం కోజీ అవుట్ఫిట్స్ వేసుకున్నాం. చాలా విపరీతంగా చలిగా ఉంది, బయట -16 ఉన్నది. యాక్చువల్లీ ఇద్దరికి గౌన్స్ ఉన్నాయి, బట్ ఎందుకులే అని చెప్పేసి కొంచెం కంఫర్టబుల్ అవుట్ఫిట్సే వేసుకున్నాము. మీకు నచ్చిందో లేదో చెప్పండి. నేను కార్డియన్, తను నైస్ కోజీ స్వెటర్ వేసుకుంది, ఎంత క్యూట్గా ఉందో, సాఫ్ట్గా ఉంటుంది స్వెటర్ అయితే. మీకు నచ్చిందో లేదో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఓకే, కట్ చేసేద్దామా సేమ్? ఓకే, బ్లో చేసేద్దామా? హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ ఫ్రెండ్స్. వీళ్ళు వెనిలా తెచ్చారంట, కట్ చేస్తే కానీ తెలీదు. సో నేను ట్రై చేస్తున్నాను. సో ముందు ఈ స్నో ఫ్లేక్స్ అవి తీసేద్దాము, లేకపోతే మన ఫుడ్లోకి వస్తుంది కదా. చూడండి ఎలాంటివి పెట్టారో, బ్యాక్ డెకోర్ చూడండి ఎలా ఉన్నదో. ఇందులో వేసినానా రింగ్స్ లాగా ఉన్నాయి, యాక్చువల్లీ పిల్లలకి బాగా నచ్చేస్తుంది. కూడా తీసాను. ఎస్, ఫైనల్లీ వచ్చింది మీ అందరికీ కేక్ ఫ్రెండ్స్. తీసేసుకోండి, హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మేము కూడా ట్రై చేసేస్తాం కేక్ని. మా ముగ్గురికి 3 స్పూన్స్ అండ్ డాడీకి పెడతాను. హ్యాపీ న్యూ ఇయర్ బుజ్జి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సాము. How is the cake? It's so good. చాలా బాగుంది. వెనిలా కేక్ ఎక్సలెంట్గా ఉంది, సో గుడ్. ఫ్రాస్టింగ్ కూడా చాలా చాలా బాగుంది, షుగర్ ఫ్రాస్టింగ్ కాబట్టి సో గుడ్. మీకు నచ్చిందో లేదో కేక్ చెప్పండి ఫ్రెండ్స్. సంథింగ్ డిఫరెంట్, ఎప్పుడు రొటీన్ కాకుండాను. ఇందుకే నా స్పెషల్ గిఫ్ట్ ఏంటో మీకు నేను చూపించేస్తాను. ఓకే, స్టార్టింగ్లో మీకు నేను కొంచెం చిన్న షాపింగ్ చేశాను కదా, అక్కడ ఏం తీసుకున్నానో చూపిస్తాను. సో అమెరికన్ ఈగల్లోని ఈ టాప్ తీసుకున్నాను అనమాట. ఎల్బో బిగా అని ఉంది కదా, ఇది చాలా క్యూట్గా ఉంది. జస్ట్ కోజీ స్వెటర్ ఇది. ఇలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక్కటే తీసుకున్నాను, చాలా చూసాను కానీ బట్ నాకు ఇది ఒక్కటే నచ్చింది అనమాట. అందుకని బ్రౌన్ కలర్ నా దగ్గర లేదని చెప్పి తీసుకున్నాను. ఓకే, సో తర్వాత ఈసారి ఒక కొత్త స్టోర్కి వెళ్ళాము, ఆల్టెడ్ స్ట్రీట్ అని చెప్పేసి. సూపర్ క్యూట్ టాప్స్ చాలా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నది. అక్కడ ఏంటంటే స్వెటర్స్కి 50% ఆఫ్ కింద డిస్కౌంట్ కూడా ఇచ్చాడు అనమాట. ఆ టైంలో డిసెంబర్లో ఎక్కువ డిస్కౌంట్స్ ఉంటాయి కదా. సరే అని చెప్పేసి ఎలా ఉంటుందో అని చెప్పేసి వెళ్ళాము. కంప్లీట్ ఎస్థెటిక్ స్టోర్. నాకు మా శామికి అయితే చాలా నచ్చింది. ఖచ్చితంగా మా ఇద్దరు బర్త్డే అవుట్ఫిట్ అక్కడే తీసుకుందామని డిసైడ్ అయిపోయాము. సో అక్కడైతే 2 టాప్స్ తీసుకున్నాము, నేను ఒకటి మా శామి ఒకటి తీసుకున్నాము. చూపిస్తాను చూడండి, ఇలాగా కవర్లో పెట్టి ఇస్తారు. సో నేనైతే ఒక కార్డిన్ ఆర్ స్వెటర్ ఏదైనా అనొచ్చు తీసుకున్నాను. ఇది మీరు వీడియోలో చూసినట్టయితే సో ఇదే తీసుకున్నాను అనమాట. నాకు చాలా చాలా నచ్చింది.
సో ఇదంతా కూడాను మంచి వర్క్ వచ్చింది, ఫ్లవర్స్ లాగా ఉంది కదా. బ్లాక్ జీన్స్ మీద కానీ లేకపోతే డార్క్ కలర్ ఏ జీన్స్ మీద చాలా చాలా బాగుంటాయి. చలికాలంలో చాలా బాగుంటుంది. నాకు ఇది చాలా చాలా నచ్చింది. ఏదైనా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటే నచ్చుతుంది అనిపించింది నాకు. చాలా చాలా స్టైలిష్గా ఉన్నది అండ్ ఎస్థెటిక్గా ఉన్నది. అండ్ ఇదైతే సూపర్ సూపర్ సాఫ్ట్ మెటీరియల్ కూడాను. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఒకసారి దగ్గర నుంచి చూసేయండి ఎలా ఉందో. సో ప్రెటీ. అండ్ అంటే ఇంత క్యూట్ స్వెటర్ నేనైతే ఎప్పుడు చూడలేదు, అందుకే తీసుకున్నాను ఇది. సో ఇదైతే నాది. మా శామీ చూపిస్తాను. సో ఇది మా శామీది. మా శామీ కార్డిన్ తీసుకున్నది. దానికి కార్డిన్స్ అంటే ఇష్టం. ఇప్పుడు నేను కార్డిన్ వేసుకున్నాను కదా, అలాంటిదే అనమాట. కొంచెం లార్జ్ సైజ్ తీసుకున్నది. పిల్లలు ఈ మధ్య లార్జ్ అంటే కొంచెం లూజ్ ఫిట్టింగ్ వచ్చి లోపలేమో చిన్న క్యామిస్ వేసుకొని లూజ్ కార్డిన్స్ వేసుకుంటారు. అది కదా ఫ్యాషన్, అది అనమాట. ఇది లైట్ ఎల్లో కలర్, మీకు కనిపిస్తుందో లేదో. చాలా బాగున్నది డిజైన్. లేస్ వచ్చింది అంతా కూడా, చాలా చాలా బాగున్నది. ఎక్సలెంట్గా ఉంది ఇదంతా కూడా. మెయిన్ తనకి నచ్చింది ఈ బటన్స్ అంట. స్టార్ ఫిష్ వచ్చింది. దగ్గర నుంచి చూస్తే మీరు చూడండి, వెరీ క్యూట్ బటన్స్ అనమాట. ఇవి చాలా చాలా బాగున్నాయి. సో ఇది సూపర్ క్యూట్గా. ఇది కూడా బ్లాక్ జీన్స్ మీద కానీ బ్లూ జీన్స్ మీద దేనికైనా బాగుంటుంది. లైట్ ఎల్లోయిష్ కలర్లో వచ్చింది, కానీ చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇది నైస్ కార్డిన్. వింటర్లోకి చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ స్ప్రింగ్లో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది. సో సాఫ్ట్. ఓకే, వాష్ చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఇలాంటివి. ఓకే, సో నెక్స్ట్ సో అమెరికన్ ఈగిల్లోని నేను ఒక చిన్న స్వెట్ షర్ట్ లాంటివి తీసుకున్నాను, చూపించాను కదా ఇందాక. లవ్ అని ఉంది కదా, అక్కడ మా శామీ ఏం తీసుకోలేదు. సో తనేమో గరేజ్ అని చెప్పేసి పిల్లలకి ఫేవరెట్ స్టోర్ ఇప్పుడు అది. నార్మల్గా టీన్స్కి గరేజ్ స్టోర్ చాలా నచ్చుతుంది. అక్కడ తను ఇలాంటి ఏమంటారు దీన్ని, చిన్న హుడీ లాంటిది ఇచ్చారు అనమాట. స్వెట్ షర్ట్ అనొచ్చు, థిక్గా ఉంటుంది, వేసుకుంటే చలి వేయదు అనమాట. చాలా బాగుంది. స్కూల్కి అని చెప్పేసి తను తీసుకుంది. క్వాలిటీ చాలా బాగున్నది. లైట్ బ్లాక్ కలర్గా కనిపిస్తుంది కానీ బట్ ఇది గ్రే కలర్, చాలా చాలా బాగుంది. అది తీసుకున్నది. ఇది విత్ స్వెట్ ప్యాంట్స్ వేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. సో తను ఇది తీసుకున్నది. అంతే. టాప్స్ అయితే ఇవే తీసుకున్నాము. నేను 2, తను 2. న్యూ ఇయర్ కాబట్టి ఇవే తీసుకున్నాం అనమాట. ఓకే, సో తర్వాత లోస్టానేకి కూడా వెళ్ళాం కదా. లోస్టానేకి ఎప్పుడు వెళ్ళామంటే యాక్చువల్లీ నవంబర్ ఎండింగ్లో వెళ్ళాము. అప్పుడెప్పుడో వెళ్ళాము. అప్పుడు నేను మీకు చూపించడం మర్చిపోయాను అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. జస్ట్ హ్యాండ్ క్రీమ్స్ అంటారు కదా, అవి తీసుకున్నాను. ఏం తీసుకున్నానో చూపిస్తాను. హ్యాండ్ క్రీమ్ బాక్స్. సో ఇలా ఉంటుంది బాక్స్. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. సో నాకు హ్యాండ్స్ ఎక్కువ డ్రై అయిపోతాయి వింటర్లోని, అందుకు ఖచ్చితంగా తీసుకోవాలి అనమాట. సో నేనైతే రోజ్ ప్రీమియర్స్ రేయాన్స్ అండ్ గ్లైసిన్ అది తీసుకున్నాను అనమాట. హ్యాండ్ క్రీము చాలా మంచిగా మనకి హ్యాండ్ అయితే మాయిశ్చరైజ్ అవుతుంది. ఇలా ఉంటుంది ప్యాక్. యాక్చువల్లీ నేను ఇది 6 తీసుకున్నాను అనమాట. తీసుకున్నందుకు వాళ్ళు చిన్న గిఫ్ట్ ఇచ్చారు నాకు. గిఫ్ట్ ఏమి ఇచ్చారో చూపిస్తాను మీకు నేను. ఇలా ఉంటుంది బాక్సు. ఫ్రీ గిఫ్ట్ ఇచ్చారు అనమాట. అప్పుడు ఏదో అవుతుందండి, సమ్ డీల్ ఈస్ గోయింగ్ ఆన్. సో నాకు లక్కీగా గిఫ్ట్ వచ్చింది. ఇలా ఉంది లోపల. సో ఇందులో ఏమేమి వచ్చాయంటే హ్యాండ్ క్రీమ్, అగైన్ చిన్న హ్యాండ్ క్రీమ్, ట్రావెలింగ్కి బాగుంటుంది. అండ్ ఇదేమో ఫుట్ క్రీమ్, మన కాళ్ళకి రాసుకోవడానికి పగుళ్ళకి. అండ్ ఇదేమో అల్ట్రా రిచ్ బాడీ క్రీమ్, బాడీ అంతా రాసుకోవడానికి మనం బాత్ అది అయిపోయిన తర్వాత. ఇది కూడా బాగుంటుంది. చిన్న శాంపిల్ ప్యాక్ లాగా వాళ్ళు ఓవర్ నైట్ సీరం అంటారు కదా, ఫేస్కి రాసుకుంటాం కదా మాయిశ్చరైజర్, అది ఇచ్చారు అనమాట. 2 ప్యాక్స్. చాలా బాగుంది, క్యూట్ గిఫ్ట్. సో ఇది అనమాట లోస్టానేలోని. ఓకే, సో నా మోస్ట్ ఫేవరెట్ గిఫ్ట్ ఇప్పుడు న్యూ ఇయర్కి మా హస్బెండ్ ఏం కొన్నారో చూపిస్తాను. సో ఇది చూపించే ముందు దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తాను. సో ఈసారి నేను తీసుకుంది డైమండ్ మంగళసూత్ర తీసుకున్నాను అనమాట. సో వెర్జీనియాలోని ఫస్ట్ టైం తనిష్క్ స్టోర్ వచ్చింది. అసలు ఎప్పుడు లేదు. టెక్సస్లోని
ఇంకా న్యూయార్క్, న్యూ జెర్సీ అదంతా ఉంది, కానీ ఇటు సైడ్ వెర్జీనియాలోని ఫస్ట్ టైం అనమాట. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. సో సరే అని చెప్పేసి ఇది నేను నవంబర్లో తీసుకున్నాను, అంటే బ్లాక్ ఫ్రైడే ఆ టైంలో తీసుకున్నాను. ఓకే, అప్పుడు నేను చూపించడం నాకు కుదరలేదు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట. అప్పుడు మాకు డిస్కౌంట్ కూడా మంచిగా వచ్చింది ఇది. సో అందుకే తీసుకున్నాను అనమాట. నార్మల్గా అసలు ఎలా ఉంటుందో అని చూడడానికి వెళ్ళాము, బట్ చాలా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను మంగళసూత్ర తీసుకొని ఇయర్స్ అవుతుంది. ఇట్స్ బీన్ లైక్ మోర్ దాన్ 10 years అవుతుంది అనమాట. అదే వేసుకుంటున్నాను. సో సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి, ప్లస్ నేను రోజు వేసుకుంటాను, అందుకని చెప్పేసి ఇది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో ప్యాక్ అయితే ఇలా వచ్చింది. సో ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేసేద్దాం. సో ఇది కొన్నందుకు వాళ్ళు ఒక ఫ్రీ గోల్డ్, చిన్ని గోల్డ్ కాయిన్ లాంటిది కూడా ఇచ్చారు. ఎన్ని గ్రామ్స్ అంటే, చిన్ని గోల్డ్ కాయిన్ ఓపెన్ చేసి చూపిస్తాను అనండి. బ్యాగ్లో పెట్టేసి ఇచ్చారు. గోల్డ్ కాయిన్, ప్యూరిటీ ఈజ్ 22 క్యారెట్, నెట్ వెయిట్ ఈజ్ 0.2 grams అంట. చిన్నది, వెరీ స్మాల్. ఎప్పుడైనా అయితే చేంజ్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఉంచుకోవచ్చు మెమరీ కోసం. చిన్ని గోల్డ్ కాయిన్ ఉంది ఇక్కడ మీరు చూసినట్టయితే మిడిల్లో. సో నైస్, కొన్నందుకు ఇచ్చారు ఇది అది. సో బాక్స్ అయితే ఇలా ఉన్నది, ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా ఉంటుంది, చూసండి. సో అక్కడ నేను చాలా మోడల్స్ చూసాను. అక్కడ ఏమిటంటే ప్రైసింగ్ ఎలా ఉంటుంది అంటే, డిపెండ్స్ ఆన్ ది వెయిట్ దాన్ని బట్టి మనకి ప్రైస్ అది ఉంటుంది. గోల్డ్ అంటే ఎప్పుడు అలాగే ఉంటుంది కాబట్టి. బట్ ఇది హారాలు అలాంటిది కాదు, సింపుల్ డైమండ్ మంగళసూత్ర కాబట్టి ఇక్కడ అక్కడ ఎలాగుందంటే డిపెండ్స్ మీకు ఏ టైప్ ఆఫ్ ఫ్యాషన్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఫ్యాషన్ బట్టి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు గోల్డ్ వెయిట్ ఎక్కువ కావాలనుకోండి, సో అప్పుడు డైమండ్స్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మీకు నాకు గోల్డ్ ఏమి వద్దు, నాకు డైమండ్సే పాపప్ కావాలి అంటే డైమండ్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, పెరుగుతుంది అన్నమాట. డైమండ్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ది స్టోన్స్ కూడా. ఒక్క స్టోనే అనుకోండి మీడియం రేంజ్లో ఉంటుంది. ఓకే, నేనైతే పెద్ద డైమండ్స్ తీసుకోలేదు, చిన్న డైమండ్సే తీసుకున్నాను, ఎందుకంటే డైలీ వేర్కి బాగుంటుంది అని చెప్పేసి. అండ్ నేను రోజ్ గోల్డ్ తీసుకోలేదు. రోజ్ గోల్డ్ అయితే కొంచెం తక్కువ పడుతుంది, బట్ నాకైతే రోజ్ గోల్డ్వి నార్మల్గా సొరోస్కి అవి ఉన్నాయి, అందుకని చెప్పేసి నేను ఎల్లో గోల్డ్లోనే తీసుకున్నాను అనమాట. ఇదే బెటర్ అనిపించింది నాకు. ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలంటే బాగుంటుంది కదా, ఇది రిటర్న్ చేసి ఇంకేదైనా నేను తీసుకోవచ్చు కదా. నేనైతే ఇప్పుడు అలాగే చేస్తూ ఉంటాను. ఒకవేళ నేను ఏదైనా ఓల్డ్ జ్యువెలరీ ఏదైనా యూజ్ చేయకపోతే ఆ జ్యువెలరీ ఇచ్చేసి కొత్త జ్యువెలరీ తీసుకుని వస్తూ ఉంటాను అనమాట. యూజ్ చేయనప్పుడు వేస్ట్ అనిపిస్తుంది అలా ఉంచుకోవడం వల్ల, అదే చేస్తుంటాను. లాస్ట్ టైం అయితే నేను అలాగే చేశాను, ఓల్డ్ ఇచ్చి కొత్తది తీసుకున్నాను అనమాట, అలా చేశాను. సో ఇదైతే చిన్న డైమండ్స్ ఇది. ఓకే, పెద్దవి కాదు. అండ్ ఇదేమో గోల్డ్, కంప్లీట్ గోల్డ్ అనమాట, రోజ్ గోల్డ్ కాదు. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, కనిపిస్తుందో లేదో, నేను ట్రై చేస్తున్నాను. మీకు జస్ట్ చూపిస్తున్నాను ఎలా ఉంటుందని చెప్పేసి. సో మనం బయటికి అది వెళ్ళేటప్పుడు ఒకసారి మనం పెద్ద హారాలు అవి వేసుకో. నేనైతే బయటికి వెళ్ళినప్పుడు అది అలాగ వేసుకోను, ఇంట్లోనే వేసుకుంటూ ఉంటాను. ఏమైనా పూజకి కానీ ఏమైనా వేసుకుంటూ ఉంటాను అనమాట. ఏదైనా హారం కానీ ఏమైనా వేసుకోవాలనుకుంటే మోస్ట్లీ ఇలాంటివి వేసుకుంటాను. ఇవి స్టైలిష్గా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది కదా. అండ్ మనకి ఇయర్స్ వచ్చేస్తుంది. నార్మల్గా అయితే నేను బ్లాక్ బీడ్స్ ఇలాంటి మంగళసూత్రాలు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఎప్పుడైనా హారం ఏదైనా అయితే ఓల్డ్ ఇచ్చి కొత్త తీసుకుంటూ ఉంటాను కానీ, బట్ బ్లాక్ బీడ్స్ అయితే ఎప్పుడు ఉంచుతాను, కలెక్షన్లా ఉంటుంది అని చెప్పేసి. సో హ్యాపీ, ఫైనల్లీ కొనుక్కున్నాను. చాలా ఇయర్స్ అయితే కొనుక్కున్నాను. సో నేను ఇప్పుడు డైలీ వేసుకోవచ్చు. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ఒక బుక్ రికమెండ్ చేస్తాను అని చెప్పాను కదా, మీకు ఆ బుక్ చూపిస్తాను తెచ్చి. అది చూపించిన తర్వాత ఇంకా వ్లాగ్ ఎండ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ న్యూ ఇయర్కి నేను ఒక బుక్ మీకు రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఇది నేను బార్న్స్ అండ్ నోబెల్లో తీసుకున్నాను. ఆల్రెడీ నేను 30 pages రీడ్ చేసేసాను. మీరు చూసినట్టయితే బుక్ మార్క్ కూడా ఉంది. నాకు అంత నచ్చింది ఈ బుక్, ఎందుకు మీకు రికమెండ్ చేయాలో అనిపించింది నాకు. చాలా బాగుంటుంది. మీరు చదవడమే కాదు, మీ పేరెంట్స్ కూడా కొనేసి ఇవ్వండి, వాళ్ళు చదివితే ఇంకా మంచిది. మీరు పిల్లలు అందరూ చదివితే మంచిది. ది బెస్ట్ బుక్ చెప్పాలి అంటే నాకు అది చాలా నచ్చింది. మీరు కూడా చదివితే నాకు కామెంట్ డౌన్ బిలో. సో దీని పేరు ఏంటంటే ఇకిగాయ్ అని ఉంది. ఇట్స్ లైక్ ఇక్కడ ఏం రాస్తుందంటే ది జపనీస్ సీక్రెట్ టు ఏ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్. ఓకేనా.
సో ఇది నేను 30 పేజెస్ చదివాను. నేను ఫుల్ బుక్ రీడ్ చేయలేదు కాబట్టి, బట్ నాకు ఆ 30 పేజెస్లో ఏం నచ్చిందో మీకు నేను చెప్తాను. ఓకే, సో ఈ బుక్ ఏంటంటే మన హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే సీక్రెట్స్ అనమాట. ఓకేనా, సో ఏం చేస్తే ఎక్కువ ఇయర్స్ ఉంటాం, హెల్దీగా ఉంటాం. అది అంటే ఇట్స్ నాట్ లైక్ 100 years 200 years, ఎవరు అన్ని ఇయర్స్ ఉండలేరు. బట్ ఉన్నంత కాలం హ్యాపీగా ఉండొచ్చు, హెల్దీగా ఉండొచ్చు అనమాట. నాకైతే అది ఇంపార్టెంట్, హెల్దీ హ్యాపీ లైఫ్ ఉండాలి. సో దానికోసం టిప్స్ అండ్ ట్రిక్స్ అది ఉంటుంది అనమాట. అంటే మీరు రీసెర్చ్ చేసినట్టయితే జపాన్లోని ఒక ఒక ఏమంటారు దాన్ని, చిన్న ఊర్లోనమాట. అక్కడ అందరూ కూడాను 90 to 100 years చాలా మంది బ్రతికి ఉంటారంట. అండ్ ప్లస్ హెల్దీగా ఉంటారంట. ఎందుకు ఉంటారంటే వాళ్ళు చాలా ఇప్పుడు రిటైర్ అవ్వరంట, ఎప్పుడు కూడా బిజీగా వర్క్ చేస్తూ ఉంటారంట. అండ్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారంట. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా హెల్దీగా తింటారంట. అంటే స్మాల్ ప్లేట్సే తింటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ పెట్టుకున్న తర్వాత మనం కడుపు నిండిపోయిందని తెలుసు కదా, అప్పుడు మనం ఆపేయాలంట. 80%కి ఆపేయాలంట. 100% అలా తినకూడదంట. ఒక 80% ఓకే కడుపు నిండిపోయింది కదా ఆపేద్దాం అంటే అది మంచిదంట. ఇట్స్ గుడ్ ఫర్ ద లాంగ్ లైఫ్ అండ్ హెల్దీ లైఫ్. అంటే అటాక్లు, ఇంకా కిడ్నీ డిసీజ్లు అలాంటివి ఏవి రాకుండా మనం హెల్దీగా ఉంటాం. అలాగే ఇంకా చాలా అమేజింగ్ టిప్స్ ఉన్నాయి అనమాట. అంటే స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి, అంటే ఇంకా ఏం చేయాలి, స్లీపింగ్ ఎలా ఉండాలి, ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేగాలి. ఓకే, మెడిటేషన్ ఇంపార్టెంట్. అలాగే చాలా రాసాడు. చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా బాగున్నాయి. నాకు చదువుతుంటే చాలా నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. సో పర్పస్ ఏంటి, నార్మల్గా మీ పర్పస్ ఏంటి, ఈ లైఫ్కి మీ పర్పస్ ఏంటి అనేది మీకు తెలియాలి. అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలరు. అది అనమాట. అంటే నేను అంతా మీకు చెప్పట్లేదు, నేను 30 పేజెస్ చదివాను కాబట్టి. సో నాకు నచ్చినవి మీకు నేను చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో ట్రిక్స్. సో నేను బుక్ అంతా చదివిన తర్వాత ఎప్పుడైనా రివ్యూ లాగే ఇస్తాను. బట్ నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా చదివి నాకు చెప్పండి నచ్చిందో లేదో. ఒకవేళ మీకు బుక్ రీడింగ్ నాలాగే ఇంట్రెస్ట్ అయితే ఓకేనా, ఇంట్లో వాళ్ళు అందరూ చదవండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడాను. చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ వన్ మోర్ టైమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.